హలో డిఎస్సిఎస్ ఫ్రెండ్స్, 13th ఆఫ్టర్నూన్ సెక్షన్లో జరిగినటువంటి మరి పేపర్కి సంబంధించి 15 ప్రశ్నల వరకు అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు అని చెప్పి మనం చూస్తున్నాం కదా. సో 15 ప్రశ్నలు ఏంటి, అలాగే యాడ్ స్కోర్ అన్ని ప్రశ్నలు కూడా యాడ్ అవ్వదండి. 15 ప్రశ్నల్లో కొన్ని మాత్రమే యాడ్ స్కోర్కి చెందినవి, కొన్ని కీ అనేది చేంజ్ చేసి మనకి ఫైనల్ కీలో కరెక్ట్ ఆన్సర్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ప్రశ్నలు అయితే మరి అబ్జెక్షన్ పెట్టడానికి వాటికి ఎంత మాత్రం కూడా ఆస్కారం లేదు. సో అసలు 15 ప్రశ్నలు ఏంటి, దాంట్లో మనకి యాడ్ స్కోర్లోకి వచ్చేవి ఏంటి అనేది చూద్దాము. మనకి ఇక్కడ ఫుట్బాల్కి సంబంధించి అంటే కప్స్కి సంబంధించి క్రీడలు మరియు వాటికి సంబంధించిన కప్స్కి సంబంధించిన బిట్ ఉంది కదా, రోవర్స్ కప్ అండ్ ఫెడరేషన్ కప్ అనేది ఫుట్బాల్లో ఇస్తారు. సో దానికైతే మనకు ఒక యాడ్ స్కోర్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అలాగే మరి ఆదర్స్ సంబంధించి మరి జార్జ్ బెర్నార్డ్ షా, రస్కిన్ బాండ్, లియో టాల్స్టాయ్, చార్లెస్ డిస్కన్ సంబంధించి అది కూడా మరి ఆప్షన్స్ అనేది ఇన్కరెక్ట్గానే ఇచ్చాడు, ఏది కూడా కరెక్ట్ ఆన్సర్ లేకుండా ఉంది. కాబట్టి దానికి కూడా ఖచ్చితంగా యాడ్ స్కోర్ అనేది వస్తుంది. ఇంకా మనకి అవుట్ ఆఫ్ సిలబస్ అని మనకి 3 ప్రశ్నలు మనం చూస్తున్నాం. భావవాద బోధనా పద్ధతి, అలాగే సామాన్య సంభావ్యతలో వైషమ్యాలకు సంబంధించి ఒక పాయింట్ ఇచ్చాడు కదా, దానికి సంబంధించి మ్యాన్ సెర్చ్ ఆఫ్ మీనింగ్ సంబంధించి ఇచ్చాడు కదా. దీంట్లో భావవాద బోధనా పద్ధతి అనేది మరి అవుట్ ఆఫ్ సిలబస్లో వచ్చే అవకాశం ఉంది. మరి అది కనుక కన్సిడర్ చేస్తే మనకి ఇక్కడ ఒక యాడ్ స్కోర్ అనేది ఒక ప్రశ్న అనేది వస్తుంది. ఎందుకంటే దీంట్లో భావవాదన బోధన పద్ధతిలో అవుట్ ఆఫ్ సిలబస్ అనే కాదు కానీ చర్చా పద్ధతి ఇచ్చాడు, శిశు పద్ధతి కూడా ఇచ్చాడు కదా. సో ఆ రెండింటికి సంబంధించి మరి ఆ భావవాద బోధన పద్ధతిలో మరి శిశు పద్ధతి అనేది, శిశు కేంద్రీకృత పద్ధతి అనేది లేదన్నట్టుగా కూడా మరి కొన్ని వీడియోస్లోనైతే చూడడం జరిగింది. సో దాన్ని బట్టి భావవాద బోధన పద్ధతికి అవుట్ ఆఫ్ సిలబస్లో కానివ్వండి, లేదా ఆప్షన్స్ మల్టిపుల్ సంబంధించి కానివ్వండి మనకి యాడ్ స్కోర్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే సామాన్య సంభావ్యతకు సంబంధించి, వైషమ్యాలకు సంబంధించి ఇది కూడా అవుట్ ఆఫ్ సిలబస్లు ఇచ్చాడని చెప్పి అంటున్నారు. మరి దీనికి కూడా ఒక బిట్ యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంది, యాడ్ స్కోర్లో యాడ్ అయ్యే అవకాశం ఉంది అవుట్ ఆఫ్ సిలబస్. నెక్స్ట్ మ్యాన్ సెర్చ్ ఆఫ్ మీనింగ్ కూడా ప్రేరణకు సంబంధించి మరి రచయితకు సంబంధించి కూడా ఇది కూడా అవుట్ ఆఫ్ సిలబస్ ఉందని చెప్తున్నారు. సో ఇది కూడా యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ 3 ప్రశ్నలు కూడా మరి ఒకవేళ కంటిన్యూషన్ టాపిక్స్ టైప్లో మరి ఒకవేళ థింక్ చేస్తే రావచ్చు, రాకపోవచ్చు, ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. బట్ ఖచ్చితంగా అయితే మరి ఈ 3 కూడా అవుట్ ఆఫ్ సిలబసే. క్వశ్చన్ అయితే ఆ మార్క్ అయితే యాడ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ విద్యా ప్రమాణాలకు సంబంధించి యాడ్ స్కోర్ ఏమీ యాడ్ అవ్వదండి. ఇక్కడ మనకి విద్యా ప్రమాణాలకు సంబంధించి డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో మరి 6 విద్యా ప్రమాణాలు అని చెప్పి మరి ఇవ్వడం జరిగిందని చెప్పి మరి చెప్తున్నారు. కాబట్టి 6 అనేది ఎవరైతే కరెక్ట్ చేస్తారో 6 పెట్టిన వారికి మార్క్ వస్తుంది. లేదు కొన్ని చోట్ల 6 ఉంది, కొన్ని చోట్ల 7 ఉంది అని కనుక ఎవరైనా అబ్జెక్ట్ చేసినట్లయితే కనుక ఆ ప్రూఫ్ ఖచ్చితంగా చూపించగలిగితే కనుక దీనికి యాడ్ స్కోర్ ఇస్తాడు. అలా కాకుండా స్పెసిఫిక్గా 6 మాత్రమే మెన్షన్ చేశాడు, విద్యా ప్రమాణాలు 6 అన్నదైతే మాత్రం కీ అనేది చేంజ్ అయ్యి మనకి ఫైనల్ కీలో కరెక్ట్ ఆన్సర్కి మరి మనకి అక్కడ మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది యాడ్ స్కోర్లోకి అయితే రాదు మనకి, ఇది ఒకటి చూసుకోవాలి. 6, 7 రెండు కూడా సరైన ప్రూఫ్లు పెడితే అది మనకు వస్తుంది. ఇంకా జాన్ డ్యూయి గారి గురించి కూడా మరి అవుట్ ఆఫ్ సిలబస్ అంటున్నారు, అక్కడ కూడా ఒక బిట్ అయితే యాడ్ అవుద్ది అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే చాలామంది మరి క్షేత్ర పర్యటన కూడా అవుతుంది, సర్వే కాదు అని అంటున్నారు. దీనికి యాడ్ మార్కు రాదు, ఏమీ రాదు. సర్వే అని ఎవరైతే పెట్టారో వాళ్ళకే ఇక్కడ మార్క్ అనేది వస్తుంది. ఎందుకంటున్నానంటే ఇక్కడ వ్యవసాయంతో పాటు పశువుల పెంపకం కూడా చేస్తున్న కుటుంబాల గురించి, మెయిన్ ఇక్కడ కుటుంబాల గురించి విద్యార్థులు స్వయంగా తెలుసుకోవడానికి ఉపయోగపడే పద్ధతి ఏంటంటే సర్వే చేయాలండి. వ్యవసాయం చేస్తున్న వారెవరు, పశువుల పెంపకం చేస్తున్న వారెవరు అనేది ఆ కుటుంబాల గురించి మనకు విద్యార్థులు స్వయంగా తెలుసుకోవాలంటే సర్వే చేయాలి. ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తేనే తెలుస్తుంది. ఇది చాలామంది ఇది క్షేత్ర పర్యటనలో ఫీల్డ్ ట్రిప్లో భాగంగా క్షేత్ర పరిశీలన అంటున్నారు, కానీ అదైతే ఎంత మాత్రం రాదు. ఇక్కడ ఈ ప్రశ్నకైతే యాడ్ స్కోరు రాదు, అలాగే కీ చేంజ్ ఏముండదు. సర్వే అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సరు. ఎందుకంటే వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయం ఎలా చేస్తారు, ఏ ప్రాసెస్లో చేస్తారు అన్నప్పుడు మనం ఆ క్షేత్రానికి వెళ్ళి మనం పరిశీలన చేయడం ద్వారా మనకు తెలుస్తుంది. ఆ నాట్లు వేయడం, పరిశీలించడం కానించి ఆ కొయ్యడం, ఇవన్నీ కూడా క్షేత్రంలో జరిగితే అది క్షేత్ర పరిశీలన లేదా క్షేత్ర పర్యటనలోకి వస్తుంది. కానీ ఇక్కడ కుటుంబాల గురించి తెలియాలంటే కుటుంబాలన్నీ కూడా క్షేత్రాలు ఏముంటారు కదా, బయట ఏముంటారు కదా, ఎవరింటికాడ వాళ్ళు ఉంటారు కుటుంబాలు. వ్యవసాయం చేసేవారన్నా, పశువుల పెంపకం చేసేవాళ్ళన్నా ఆ పశువుల్ని మేపే చోటకి వెళ్ళి మనం ఏమి ఎంక్వైరీ చేయం, జస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్తాం, సర్వే చేస్తాం. సో అది సర్వే పద్ధతిలో జరుగుతుంది కాబట్టి అబౌట్ ఫ్యామిలీస్ అని అడుగుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఎంత మాత్రం యాడ్ స్కోర్లోకి రాదండి. ఇది మరి ఎవరైతే సర్వే అని పెట్టారో వాళ్ళకి ఇక్కడ మార్క్ అనేది కలుస్తుంది. సో ఇది సంబంధించి ఇది. నెక్స్ట్ మనం చూసినట్లయితే
భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్లో గుర్తించిన భాషల్లో పాలి అనేది గుర్తించబడలేని భాష. కానీ అక్కడ మైథిలి అనేది ఇవ్వాలి, కానీ మైటేయి అనేది థర్డ్ ఆప్షన్ కింద ఇచ్చాడంట. సో మైటేయి, పాలి. సో ఇక్కడ మనకి మైటేయి అని పాలి అన్న రెండు కూడా మనకి 22 భాషలకు సంబంధించి మైటేయి అనేది వర్డ్ ట్రాన్స్లేషన్ లేదా మరి ఆ పదానికి సంబంధించి వర్డ్ అయితే రాంగ్గా ఇచ్చాడు కాబట్టి దీనికి కూడా ఖచ్చితంగా మరి యాడ్ స్కోర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. రెండు కూడా మరి కానివే ఉన్నాయి కాబట్టి యాడ్ స్కోర్ ఖచ్చితంగా దీనికి కూడా వస్తుందండి. అలాగే మనకి గేమ్స్కి సంబంధించి చాలామంది యాడ్ స్కోర్ అంటున్నారు కదా. మనకి పాకిస్తాన్కి అయితే ఫీల్డ్ హాకీ, బంగ్లాదేశ్ కబడ్డీ, శ్రీలంక వాలీబాల్. సో మలేషియాకి ఇది బ్యాడ్మింటన్ అనేది జాతీయ క్రీడ కాదు అని అంటున్నారు. దానికి స్పర్క్ టక్రా ఏదో సంథింగ్ అది జాతీయ క్రీడ అని అంటున్నారు. ఇక్కడైతే దీంతో పాటు బ్యాడ్మింటన్ కూడా మరి మలేషియా యొక్క జాతీయ క్రీడే. మనం అది చాలా వికీపీడియాలో కనుక చూస్తే ఇక్కడ స్పరక్ టక్రా సంథింగ్ ఏమనుకోకుండా, అది మరి ప్రొనౌన్సియేషన్ నాకైతే కొంచెం డిఫికల్ట్గా ఉంది, అందుకు అలా పలుకుతున్నాను. సో ఇది జాతీయ క్రీడ కింద ఉంది కదా. సో ఇది ఇవ్వలేదు, బ్యాడ్మింటన్ ఇచ్చాడు. ఇది మనకి యాడ్ స్కోర్లో వస్తుందని అనుకుంటున్నారు. నిజానికి యాడ్ స్కోర్లో ఎప్పుడు వస్తుందంటే ఈ పేరు ఇచ్చి అప్పుడు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా మనకు అది యాడ్ స్కోర్ అవుదును. కానీ ఈ పేరుతో పాటు మలేషియాకు బ్యాడ్మింటన్ కూడా జాతీయ క్రీడగా ఉంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కిందే మరి యాజ్ ఫర్ టెక్స్ట్ బుక్స్ కానీ మెటీరియల్స్ కానివ్వండి బ్యాడ్మింటన్ కూడా మరి ఒక జాతీయ క్రీడగా మలేషియాకు ఉంది. కాబట్టి ఇది మ్యాక్సిమం యాడ్ స్కోర్లో యాడ్ అవ్వదు. మరి ఎవరైతే ఈ విధంగా మ్యాచింగ్ అనేది చేస్తారో వాళ్ళకి ఇక్కడ బిట్ అనేది ప్లస్ అవునట్టు. ఇంకా తెలుగులో గంగోగం అనేది మరి గంగా ప్లస్ ఓగం కాదు ఔగం అని అంటున్నారంట చాలామంది. అంటే దానికి సంబంధించి ఒక అబ్జెక్షన్ అనేది వెళ్ళిబుచ్చారు. ఇది డైరెక్ట్ బిట్ అంటే టెక్స్ట్ బుక్లో మనకి 8th క్లాస్ తెలుగులో 130వ పేజీలో మనకి డైరెక్ట్గా వాడే ఒక టేబుల్ ఇచ్చి దాంట్లో గంగా ప్లస్ సోగం గంగోగం అని విడదీసి ఇచ్చాడు. సో దీనికి కూడా ఎటువంటి బిట్ అనేది యాడ్ అవ్వదు. ఇంకా గణితం ఒక నిర్మాణాత్మక ప్రక్రియ అంటే అది అంతర్బుద్ధివాదానికి సంబంధించింది మ్యాక్సిమం, తార్కిక అయితే కాదు. కానీ ఇక్కడ మనకి గణితం అంటేనే తార్కికానికి సంబంధించింది కాబట్టి మరి రెండు కూడా మరి గణితం యొక్క నిర్మాణాత్మక ప్రక్రియలో మరి వాదాలు కూడా ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం ఇస్తే దీనికి కూడా మరి యాడ్ స్కోర్ అనేది ఇవ్వచ్చు. అంతర్బుద్ధివాదం తార్కికవాదం రెండు కూడా ఇచ్చే లేదు, నిర్మాణాత్మక ప్రక్రియకి సంబంధించి అంతర్బుద్ధివాదం పరిగణలోకి తీసుకుంటే ఈ బిట్కి కూడా మనకి యాడ్ స్కోర్ రాదు. బట్ అంతర్బుద్ధివాదం తార్కికవాదం కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు యాడ్ స్కోర్ అనేది యాడ్ అవుతుంది. ఇంకా గ్రూపు మూల కుటుంబాలు అయితే అవుట్ ఆఫ్ సిలబస్ అది కూడా యాడ్ స్కోర్ వస్తుందని మరి చాలామంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే కంటిన్యూషన్ టాపిక్స్లో భాగంగా దేనికో దానికి లింక్ చేసి మరి ఇచ్చినట్లయితే అది మనకు రాకపోవచ్చు. బట్ గ్రూపులు మూల కుటుంబాలు అనేవి అవుట్ ఆఫ్ సిలబస్సే కాబట్టి అది కూడా యాడ్ అవుతే యాడ్ అవ్వచ్చు. నెక్స్ట్ విద్యకు సంబంధించి తిద్రువాత్మకంలో మరి ఎవరెవరు ఉంటారంటే టీచర్ ఉంటారు, స్టూడెంట్ ఉంటారు, సమాజం లేదా పరిశ్రమ, సమాజం కానీ విద్యా పరిశ్రమ కానీ ఉంటుంది. మనకి ఇక్కడ త్రిధ్రువంలో మూడవది ఏంటని అడిగాడు కాబట్టి సమాజం అంటే మనకు తల్లిదండ్రులు వస్తారు, విద్యా పరిశ్రమ అంటే మనకు పాఠ్య ప్రణాళిక వస్తుంది. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఇచ్చి మరి అడిగితే ఖచ్చితంగా మనకి ఏదో ఒకటి పెడతాం. కానీ ఇక్కడ రెండు సమాజానికి సంబంధించి తల్లిదండ్రులని, విద్యా పరిశ్రమకు సంబంధించి పాఠ్య ప్రణాళిక ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఈ బిట్ కూడా మనకి యాడ్ స్కోర్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా కొంతమంది నేపాల్ కొత్త నిబంధన ప్రకారం మరి ఎవరెస్ట్ హైయెస్ట్ దాటి ఒంటరిగా వెళ్ళకూడదు అంటే 8,000 మీటర్లు అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. 6,500 మీటర్లు అని ఒక చోట ఉంది, ఒక చోట ఏమో 8,000 ఉంది. సో ఇది కూడా యాడ్ స్కోర్ యాడ్ అవ్వచ్చేమో అనుకుంటున్నారు. కానీ నిజానికి నేపాల్ కొత్త నిబంధన ప్రకారము 8,000 మీటర్లు అనేదే మరి ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఇవన్నీ ఈ 15 ప్రశ్నల్లో మనకి పక్కాగా మనకి యాడ్ స్కోర్ యాడ్ అయ్యి ఏంటంటే కప్స్కి యాడ్ అవుతుంది, నెక్స్ట్ రైటర్స్కి, అలాగే భావవాద పద్ధతికి సంబంధించి సామాన్య మ్యాన్ సెర్చ్, ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ సిలబస్ కాకుండా ఇన్ సిలబస్లో భాగంగా రిలేటెడ్ టాపిక్ అయితే మాత్రం యాడ్ అవ్వండి. అలా కాకుండా అవుట్ ఆఫ్ సిలబస్లో కనుక పరిగణలోకి తీసుకుంటే ఈ 4 ప్రశ్నలు కూడా మనకి యాడ్ అవుతుంది. అవి కాకుండా కప్పు, రైటర్స్, 8 షెడ్యూల్, అలాగే విద్య తిద్రో ప్రక్రియకు సంబంధించి గ్రూప్ మూలకాలు కూడా అవుట్ ఆఫ్ సిలబస్, గణితం తార్కికం కూడా మనకి యాడ్ అవ్వచ్చు. ఇవి ఈ 10 ప్రశ్నలకు మనకి ఒక 5 అయితే కన్ఫామ్గా యాడ్ స్కోర్ యాడ్ అవుద్ది. ఇంకొక 5 అవుట్ ఆఫ్ సిలబస్లో మాత్రం అవుట్ ఆఫ్ సిలబస్సా కాదా అనేది పరిగణలోకి తీసుకుని మిగతా వాటికి మనకి యాడ్ స్కోర్ యాడ్ చేస్తాడు. ఇంకా విద్యా ప్రమాణాలకు సంబంధించి అయితే మనకి కీ చేంజ్ చేసి ఫైనల్ కీలో ఎవరైతే కరెక్ట్ చేశారో వాళ్ళకి 7 పెట్టిన వాళ్ళు ఒకవేళ 6 అనేది కరెక్ట్గా తీసుకుంటే 7 అనేది ఆప్షన్ పోయి 6కి వస్తుంది, అక్కడ మనకి యాడ్ అవుతుంది అనమాట. ఇంకా గంగోగం కానివ్వండి, జాతీయ క్రీడలకు సంబంధించి కానివ్వండి, నేపాల్కి సంబంధించి కానివ్వండి, సైన్స్ వ్యవసాయానికి సంబంధించి కానీ ఇవైతే యాడ్ స్కోర్లో రావు. ఈ 4 బిట్స్ ఉండవు, కేవలము ఈ 11 బిట్స్
మనం పరిగణలోకి తీసుకోవాలి. అలాగే ఈ 11 బిట్స్ అందరికీ 11 మార్కులు యాడ్ అయిపోతాయని ఎవ్వరు కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ 11 బిట్స్లో ఆల్రెడీ కొంతమంది ఒక 5-6 బిట్లు కరెక్టే పెట్టుంటారు. మీ రెస్పాన్స్ షీట్ ప్రకారం ఆ 5 మార్కుల్ని మీరు పరిగణలోకి ఆల్రెడీ తీసేసుకునే ఉంటారు. కాబట్టి అవి కాకుండా మీరు ఏదైతే తప్పు పెట్టారో అవి మీకు యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలా కూడా మనం స్కోర్ అనేది పరిగణలోకి తీసుకోవాలి. నాకు 50 మార్క్స్ వచ్చాయి కదా, ఇప్పుడు 10 మార్కులు యాడ్ స్కోర్ ఉంది కదా అంటే ఇంకొక 55 వచ్చాయని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ 50 మార్క్స్లో ఈ 10 ప్రశ్నలకు సంబంధించి మనం కరెక్ట్ పెట్టి క్యాలిక్యులేట్ చేసుకున్నది ఉంటుంది. కాబట్టి అలా కూడా మనం చూసుకోవాలి. సో ఇవి ఫ్రెండ్స్ మెయిన్ ఇలాగా యాడ్ స్కోర్, కీ చేంజ్ లేదా ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇది మెయిన్. మనము ఎప్పుడు కూడా మరి ఇప్పుడు నార్మలైజేషన్ అనేది ఒక ప్రాసెస్ ఉంది కాబట్టి మనకు వచ్చిన మార్క్స్ ఫైనల్ అని మనం అనుకోవడం లేదు. అలాగని మనం ఓవర్గా కూడా ఎక్స్పెక్ట్ చేయడం లేదు. మనకి ఏం తెలీదు సో దీని గురించి. కాబట్టి మార్క్స్ వచ్చే వరకు కూడా మనం పేషెన్స్గా ఉండాలి. అలాగే మనకి డౌట్ ఉన్నాయి ఖచ్చితంగా అబ్జెక్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అబ్జెక్ట్ చేసుకుని మరి ఏదైతే మరి అబ్జెక్ట్ చేసుకోవడానికి వీలుగా ఉందో అవన్నీ కూడా అబ్జెక్షన్ పెట్టండి మీరు అందరూ కూడా. మరి మ్యాక్సిమం మన లక్ ఉంటే మనము ఇది అబ్జెక్షన్లోకి రాదేమో అనుకున్నాయి కూడా ఏమో అబ్జెక్షన్లోకి రావచ్చు ఎక్కువ మంది అబ్జెక్షన్ పెట్టినప్పుడు. సో కాబట్టి అవి ఫ్రెండ్స్. సో నా వీడియో అయితే మీకు ఉపయోగకరంగా ఉందని నేను అనుకుంటున్నాను. సో నా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్గా ఉన్నాయనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.